అందరూ దయచేసి నిలబడినట్లయితే దేవుని మరి యొక్క ఆరాధన సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక ఆయన ఆత్మక సత్యంతో అందరము చేతులెత్తి మనస్ఫూర్తిగా ఆరాధిస్తామండి దేవుని. అందరం కలిసి నోరు బిగ్గరగా తెరిచి దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా నీకు స్తోత్రం.
మహాగణమైన స్తోత్రములు నా తండ్రి. బలమైన దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకరమైన దేవా, అయా జీవం గల దేవుడు నా తండ్రి. ఈ సిలువకు తండ్రి సమాధానాధిపతిమైన దేవా, నీకే స్తుతి స్తుతి స్తుతి. నీకు మహిమ కలుగుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది జీసస్. మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రములు. మాతో ఉన్న దేవానికి స్తోత్రములు నా తండ్రి. జీవము గల దేవానికి స్తోత్రములు. షద్రక్ మెషక్ అబేద్నెగో గల దేవానికి స్తుతి స్తుతి. నీకు మహిమ కలుగుగాక. సేవకులు కేరకులతో నిత్యము పొగడబడుచున్న దేవా, నీకు స్తోత్రములు. అయా నీ నామము ఉన్నతమైన నామము. వేపులు నీ వంటి వాడు లేడు నా తండ్రి. జీవము గల దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జీవాధిపతిమైన దేవానికి స్తోత్రములు. సర్వాధిపతిమైన దేవా, జీవము గల దేవానికి స్తుతి స్తుతి. అందరం కలిసి దేవుని ఆరాధించుకుందామని. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. నోరు తెరిచి ఆయన నామాన్ని స్తుతించండి. బలపరచు దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జీవము గల దేవానికి संतोष के कारण सैया समृद्धि के कारण सैया संतोष के कारण समृद्धि के कारण
ಇಲ್ಲಿ ಬಂದು ಸೇರಿದ್ದು ಕೇವಲ ಮಾತ್ರಕ್ಕಲ್ಲ, ನಾವು ನಾಮಕಾರ್ಥಕ್ಕಲ್ಲ ಪ್ರೇರೆ. ನಾವು ಬಾಯಿ ತೆರೆದ ಈ ಸಮಯದಲ್ಲಿ ಆರಾಧಿಸೋಣ. ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಬಾಯಿಯನ್ನು ಕೊಟ್ಟು, ಒಳ್ಳೆ ದೇಹವನ್ನು ಕೊಟ್ಟು, ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟದಂತ ದೇವರಿಗೆ ಚಪಾಲೆ ತಟ್ಟಂತ ಅಪ್ಪ ಸ್ತೋತ್ರಕರ್ತ, ಸ್ತೋತ್ರ ದೇವರೇ. ಅಯ್ಯ ಏಸಯ್ಯ ಸ್ತೋತ್ರ ರಾಜ, ಕಮಲನ ಏಸಯ್ಯ ನಿಮಗೆ ವಂದನಾలు తండ్రి. యెహోవా రాఫా నీకు స్తోత్రము రాజా, యెహోవా రఫా నీకు స్తోత్రము ఏసయ్య, యెహోవా షాలోమ్ నీకు స్తోత్రము నాయనా. సేనాధీశ్వరుడైన యెహోవా నీకు స్తోత్రము దేవాది నీకు స్తోత్రము నాయనా. యెహోవా సకల నిన్న రఫా నీకు స్తోత్రము నాయనా. మక్కనే నీకు స్తోత్రము తండ్రి. ఆయన నామమును పెంచి మనం ఆరాధిస్తామా, ఆయన మహోన్నత నామాన్ని ఘనపరుస్తారని ఆరాధిస్తామా సమయంలో. అయ్యా ఆలోచనలంత బలవంతుడైన దేవా, శక్తిగల తండ్రి నీకు స్తోత్రములైనా. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రములైనా. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువైన నా తండ్రి నీకు స్తోత్రము రాజా. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రములైనా. అప్పా నీకు స్తోత్రము స్వామి, నా తండ్రి నీకు స్తోత్రము రాజా. మా మధ్య స్త్రీలందరూ ఉంటున్న దేవా నీకు స్తోత్రము ప్రభు. ఓ కర్తాది కర్తాది స్తోత్ర, సేనాధీశ్వరుడైన యెహోవా నీకు స్తోత్రము స్వామి. అప్పా నీకు కోడి బండిని స్వామి, నిన్న ప్రసన్నతని ఎడమబడుతాని స్తోత్ర స్తోత్ర కర్త. ఎల్లరి సేవ వారితో ఆత్మ నిಮಗೆ ఏనాగివాడే, ఆయన నీకు ఏమంటున్నాడో మనం ఆలోచిస్తూ ఆయన ఘనపరుస్తాం. పరలోక పిల్లారా, దేవుని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన పొగడబడుచు 24 గంటలు తమ కిరీటాలు ఆయన పాదాల సన్నిధిలో పెట్టి నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారు. అంత గొప్ప దేవుని మౌనంలో మనం ఉండకుండా పిల్లారా, మనం ఆరాధిస్తాం. దేవుని ఆరాధిస్తాం. Hallelujah. Thank you, Holy Spirit of God. You came in the midst of us, O Father God. Almighty God, I praise and exalt your name, Master. Amen. ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಚಲಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಪ್ರೇಮಿಸುವೆ ದೇವಾ. ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಏಸಯ್ಯನೇ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನ ಜೀವಿತವೆಲ್ಲ
ಹಾಲೆಲೂಯಾ. ದೇವರು ನಮ್ಮನ್ನ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಡೆಸಿದಂತ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ನಮ್ಮ ಆರಾಧನೆಯನ್ನು ಕೇಳಿದ್ದೆ ಆತನ ಸಿದ್ಧ ಮನಸ್ಸುಳ್ಳವನಾಗಿ ಪರಲೋಕದಿಂದ ಆತನು ಎಷ್ಟೋ ಆಸೀನ ಉಳ್ಳವನಾಗಿ ನಮ್ಮ ಮುಗ್ಗಿದ ಜಜ್ಜಿ ಹೋದ ಆರಾಧನೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದಾನೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದಂತ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಕಾಲವೆಲ್ಲ ನಡೆಸಿದಂತ ಕರ್ತನಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ದೇವ, ನಮ್ಮ ಆರಾಧನೆ ಇದುವರೆಗೂ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನಡೆಯುವಂತ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನೀನೇ ಮಹಿಮೆಯಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಈಗ ಕೆಲವು ಸಮಯ ನಾವು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ವಿಷಯಗಳಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಯಾಕಂದ್ರೆ ಚಿಕ್ಕ ಹಿಂದೆ ಹೆದರಬೇಡ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ. ದೇವರ ವಾಕ್ಯವು ಸಜೀವವಾದದ್ದು. ದೇವರ ವಾಕ್ಯವು ಅದು ಗಿಂತಲೂ ಹದವಾದಂಥದ್ದು ಆಗಿದೆ. ಈಗ ನಾವು ಬಂದಂತ ಉದ್ದೇಶ ಮೇನ್ ಆಗಿ ಏನಂತಂದ್ರೆ, ನಮ್ಮ ಹುಬ್ಬಳ್ಳಿ ಪಟ್ಟಣ, ನಮ್ಮ ಧಾರವಾಡ ಜಿಲ್ಲೆ, ನಮ್ಮ ಒಂದು ಇರುವಂತ ನಾವು ಭಾರವುಳ್ಳವರಾಗಿ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಒಂದು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಂಡು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ತಿಮೋತಿ 1ನೇ ತಿಮೋತಿ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. 1ನೇ ತಿಮೋತಿ 1ನೇ ಅಧ್ಯಾಯ. ಎಲ್ಲದಕ್ಕಿಂತಲೂ ಮೊದಲು ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ದೇವರಿಗೆ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು, ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು, ಮನವಿಗಳನ್ನು, ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಬೋಧಿಸುತ್ತೇನೆ. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೊದಲು ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂತೆ? ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಯಾರಿಗೆ ಸಲ್ಲಿಸಬೇಕು? ದೇವರಿಗೆ ನಾವು ಸಲ್ಲಿಸಬೇಕು. ಮತ್ತು ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು, ಮನವಿಗಳನ್ನು, ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ನಮಗೆ ಸುಖ ಸಮಾಧಾನಗಳು ಮತ್ತು ಪೂರ್ಣ ಗೌರವದಿಂದಲೂ ಕಾಲಕ್ಷೇಪ ಮಾಡುವಂತೆ ಅರಸುಗಳಿಗಾಗಿ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳಿಗಾಗಿಯೂ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಬೇಕು. ಈ ಒಂದು ಅಂಶವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ಪ್ರಭಾ ಅಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಎಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರ ಮತ್ತು ಅಧಿಕಾರಿಗಳಿಗೋಸ್ಕರ, ಅರಸುಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಾವೆಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಾವೆಲ್ಲರೂ ಭಾರವುಳ್ಳವರಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ನಾವು ಬಂದಂತ ಭಾರ ವ್ಯಕ್ತವಾಗದಂತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಈ ಬೆಳಗಿನ ವೇಳೆಯಲ್ಲಿ ಮೊದಲಾಗಿ ನಿನ್ನ ಪಾಸ್ಟರ್ ಸೇರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಎಲ್ಲಿ ಬರ್ಬೋದು ಸೇರಿದ್ದಾರೋ ಅಲ್ಲಿ ನಾನು ಹಿಂದೆ ಇದ್ದಕ್ಕೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿಕೊಂಡ ನಿತ್ಯ ಸ್ವರೂಪನಾದ ಕರ್ತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅಪ್ಪ, ನಿನಗೆ ಬಹಿರಂಗವಾಗಿ ಗೊತ್ತು ರಾಜ. ಈ ಮಹಿಳೆಯರು, ಈ ಅಕ್ಕ ತಂಗಿಯರು ಎಲ್ಲರೂ ನಿನ್ನ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಎಲ್ಲರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಲಿಕ್ಕಾಗಿ ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಟ್ಟು ಈ ದಿನವನ್ನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರಪ್ಪ. ನೀವು ಅವರಿಗೆ ಸಹಾಯಕರಾಗಿರುತ್ತೀರಪ್ಪ ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಧೈರ್ಯ, ವಿವೇಕ, ಜ್ಞಾನ ಎಲ್ಲವನ್ನೂ ಕೊಡಪ್ಪ. ಮುಖ್ಯವಾಗಿ ದೇಶವನ್ನು ಆಶೀರ್ವದಿಸಪ್ಪ. ಅದೇ ರೀತಿ ನಿರ್ಮಲ ಸಹ ಇಷ್ಟು ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಮುಂದೆ ಬಂದು ನನಗೆ ಬೇಕಾಗಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಉತ್ಸಾಹದಿಂದ ಮಾಡುವಂಥ ಸಮಯವನ್ನು ನಾನು ಕಂಡಿರುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಅದಕ್ಕಾಗಿ ಮಗಳನ್ನು ಅದೇ ರೀತಿ ಬಂದಿರುವಂಥ ಪ್ರತಿಯೊಂದು ಸಹೋದರಿಯರಿಗೂ ಸಹ ಹುಮ್ಮಸ್ಸಿನಿಗಳು ಆಶ್ಚರ್ಯವಾಗಿ ಮುಂದೆ ಬಂದು ಮಾತಾಡುವಂತೆ ಆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಎಲ್ಲರೂ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಇಷ್ಟೇ ಕೆಲಸಗಳಿದ್ದರೂ ತಮ್ಮ ಕೆಲಸಗಳನ್ನು ಬದಿಗೊತ್ತಿ ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿರುತ್ತಾರೆ ಕರ್ತನೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡ್ತಾನೆ ಕರ್ತನೆ. ಮುಖ್ಯವಾಗಿ ಹುಟ್ಟಿದ ಮನಸ್ಸಿಂದ ಬಂದಿದ್ದೇನೆ, ವಿಶ್ವಾಸದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಹುಟ್ಟಿದ ಮನಸ್ಸೇ ದೇವರ ದೃಷ್ಟಿಯಿಂದ ಪಶ್ಚಾತ್ತಾಪಕ್ಕೆ ಎತ್ತುವಂತ ಮನಸ್ಸನ್ನ ಎಂದು ತಿಳಿಸುತ್ತಿರೋ ರಾಜ ಕರ್ತನೆ. ನಮ್ಮೆಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯ ರಾಜ. ನಾನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಗಳಪ್ಪ ಸಮಯ ಬಂದಾಗಷ್ಟೇ ಕೇಳುವಂತ ಅನ್ವೇಷಣೆ ರಾಜ. ನಮ್ಮೆಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯ ರಾಜ. ಅದೇ
ಎಷ್ಟು ಅನೇಕ ವಿಧವಾದ ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾರಪ್ಪ. ಬೇಡಿಕೆ ತೆಗೆಯಬೇಕು, ತಟ್ಟಿಗೆ ತೆಗೆಯಬೇಕು, ಇದಕ್ಕೆ ನೀವು ಸಿಗುವುದು ಎಂದು ಹೇಳಿದ್ದೆಪ್ಪ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ನೀಡುವಂಥ ದೇವರ ಪದವಿ ಮುಖ್ಯವಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವು ಉತ್ಸಾಹದಿಂದ ನಡೆದ ಮಕ್ಕಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅವರು ಹೇಳುವಂಥ ವಾಕ್ಯವು ಅವರ ಬಾಯಿಂದ ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಎಲ್ಲವೂ ತಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ಅದನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವು ಯಶಸ್ವಿಯಾಗಬೇಕಪ್ಪ. ನಿನಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ ರಾಜ ಎಂದು ಯೇಸುವಿನ ಮುಖಾಂತರ ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ನಾವು ಕೈಗಳನ್ನು ತಟ್ಟಿ, ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಕೈಗಳನ್ನು ತಟ್ಟಿ ನಾವು ದೇವರನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ಎರಡನೇ ಅಂಶವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಎರಡನೇ ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಿದೆ, ನನ್ನನ್ನು ಹೆಸರುಗೊಂಡ ನನ್ನ ಪ್ರಜೆಗಳು ತಮ್ಮನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ತಮ್ಮ ಕೆಟ್ಟ ನಡತೆಯನ್ನು ಬಿಟ್ಟು ತಿರುಗಿಕೊಂಡು ನನ್ನನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿ ನನ್ನ ದರ್ಶನವನ್ನು ಬಯಸುವುದಾದರೆ ನಾನು ಪರಲೋಕದಿಂದ ಲಾಲಿಸಿ ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಅವರ ದೇಶದಲ್ಲಿ ಆರೋಗ್ಯವನ್ನ ಉಂಟು ಮಾಡುವೆನು. ಇನ್ನು ಮುಂದೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವವರನ್ನು ಕಟಾಕ್ಷಿಸಿ ಅವರ ವಿಜ್ಞಾಪನೆಗೆ ಕಿಡಿಗೊಡುವುದು. ದೇವರ ವಾಕ್ಯವು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ? ಕೆಟ್ಟ ನಡತೆ, ನನ್ನನ್ನು ಹೆಸರುಗೊಂಡ ನಮ್ಮ ಪ್ರಜೆಗಳು ಹಾಗೂ ಕೆಟ್ಟ ನಡತೆಯನ್ನು ಬಿಟ್ಟು ತಿರುಗಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನಂತೆ? ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ದೇಶದಲ್ಲಿ ಆರೋಗ್ಯವನ್ನ ಉಂಟು ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ದೇಶಕ್ಕಾಗಿ, ನಮ್ಮ ಇಂಡಿಯಾಗೋಸ್ಕರ ನಾವು ಎಷ್ಟೋ ಭಾರತವರಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ದೇಶ ಭಾರತ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಇದುವರೆಗೂ ಏನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ, ನನ್ನ ಕುಟುಂಬ, ನನ್ನ ಮಕ್ಕಳು, ನನ್ನ ಗಂಡ, ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಸಭೆ ನಿಜವೇ ಮಾಡಲೇಬೇಕು. ಆದ್ರೆ ವಿಶೇಷವಾಗಿ ಏನಂತಂದ್ರೆ, ನಾವು ಇರುವಂತ ಇಂಡಿಯಾ, ನಮ್ಮ ಭಾರತ ದೇಶವನ್ನು ನಾವು ನೆನೆಸಿಕೊಂಡವರಾಗಿ 5 ನಿಮಿಷಗಳ ಕಾಲ ನಾವು ಭಾರವುಳ್ಳವರಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. 28 ಒಂದು ರಾಜ್ಯಗಳನ್ನು ಒಳಗೊಂಡಿರುವಂತ ಈ ಒಂದು ಭಾರತ ದೇಶಕ್ಕಾಗಿ ನಾವೇನ್ ಮಾಡೋಣ? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಎಲ್ಲ ಹೆಸರುಗಳು ಅವಶ್ಯಕತೆ ಹೇಳುವುದು ಹೀಗೆ ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಹೇಳ್ತವ್ರೆ ತುಂಬಾ ಸಮಯ ಆಗುತ್ತೆ. ಆದ್ರೆ ಕರ್ನಾಟಕದ ನಮ್ಮ ಇಂಡಿಯಾದ ರಾಜ್ಯಗಳು 28. ಈ ಒಂದು 28 ರಾಜ್ಯಗಳಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ಸಹೋದರಿ ಆಂಟಿ అర్థమవుతుందండి కన్నడ? మన ఇండియా దేశంలో 28 రాజ్యాలు ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన. సర్వోన్నతుడైన దేవాని పాదాలు, వందనాలు, స్తుతిస్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించినైనా ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ దినములైనా ఇచ్చిన దినంలో ఈ నెలలో ప్రభా మనందరినీ ప్రేమించి కాపాడి ఈ విధంగా శరీర సమాజంగా కోరుకుంటున్న దేవా, నీ గొప్ప కృపను బట్టి ఏమైనా నీ ప్రేమను బట్టి మేము స్తుతించుకుంటున్నాం మా తండ్రి. రక్షా వందనాలు, వందనాలు, స్తుతిస్తోత్రాలు ప్రభా. దయగల తండ్రి అయా శ్రీ అనేక మహిళలే ఉంటున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇలాంటి సమయంలో దగ్గర వెళ్ళిలో ఎంతవరకు కాలం చూస్తున్నారు ప్రభా. ఈ సైనికులు మాకు ఇచ్చే ప్రభావం చేస్తుంటారు అయ్యా. చెప్పబడిన ప్రార్థనాంశం కట్టి దేవాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నా జనులు తాము తగ్గించుకొని నా సన్నిధికి వస్తే నేను వారిని ప్రభా వారు స్వస్థపరుస్తానంటున్నావు, వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నావు ప్రభా. ఆత్మీయ తండ్రిని వరకుడు దేవుడునైనా అవును ప్రభా, సన్నిధికి వచ్చి ఉంటున్నామయ్యా నాయనా. అయ్యా మమ్మల్ని ఆలకించండి అతనైనా. అయ్యా సహాయ అనేక దేశాలు ప్రభా, రాష్ట్రాలు రచించిపోతున్నవయ్యా అతనైనా. ఆ రాష్ట్రం బట్టి నీ పాసనలు పెడుతున్నాం ప్రభా. ఒక్కొక్క రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి. ప్రతి రాష్ట్రంలో మీకు అనుదృష్టించినైనా అయ్యా అతను మీరు స్వస్థపరచండి అయ్యా తండ్రి. అయ్యా గొప్ప ప్రతి కారణం ప్రభా మీరు చేయలేని ప్రభావం తండ్రి. నేను ఈ లోకానికి ప్రతిదీనైనా సమస్తాన్ని బాగు చేసి వచ్చానన్నావు తండ్రి. లోకరక్షకుడుగా వచ్చావయ్యా తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి కనికరించము, దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజ్యానికి స్తోత్రములు ఆయన ఇక్కడికి ఏర్పాటు చేసిన నీ దాసులను దీవించము, అభిషేకించు తండ్రి. వాక్య పరిచారకులుగా నిలబడుతున్న నీ దాసు
స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಕೈಗಳನ್ನು ತಟ್ಟಿ ನಾವು ದೇವರಿಗೆ ಭಯಪಡಿಸೋಣ. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಉಜ್ಜೀವನಕ್ಕಾಗಿ, ನಾವಿರುವಂತಹ ಜೀವನಕ್ಕಾಗಿ ಹಾಗೂ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ದೇಶ ಉಜ್ಜೀವನಕ್ಕಾಗಿ ನಾವು ಎಷ್ಟು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಓಕೆ, ಈಗ ಕರ್ನಾಟಕದ ಜಿಲ್ಲೆಗಳಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಜಿಲ್ಲೆಗಳು ಮತ್ತು ತಾಲೂಕುಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಜಸ್ಟ್ 1 ನಿಮಿಷ ಅಥವಾ 2 ನಿಮಿಷಗಳ ಪ್ರಾರ್ಥನೆ ಅಷ್ಟೇ. ಜಿಲ್ಲೆ ಮತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಬಂದಂತಹ ಸಹೋದರಿ ಕವಿತಾ. ಕರ್ನಾಟಕದ 31 ಜಿಲ್ಲೆಗಳಿಗೋಸ್ಕರ ಮತ್ತು ತಾಲೂಕುಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಮೈಗೊಂಡ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದಪ್ಪ, ಎಲ್ಲಿ 2 3 ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ಕೂಡಿ ಬರುತ್ತಾರೋ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದೀರಪ್ಪ. ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಾವು ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ 31 ಜಿಲ್ಲೆಗಳಿಗಾಗಿ ಕರ್ತನೆ ತಾಲೂಕುಗಳಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ನಿನ್ನ ಅಭಿಷೇಕವನ್ನು ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ನಿನ್ನ ಉಜ್ಜೀವನ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬೆಳೆಯಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಅಭಿಷೇಕದಿಂದ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಈ ಕರ್ನಾಟಕವನ್ನು ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ. ಸೈತಾನನ ಜೀವನಕ್ಕೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಲಯಪಡಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಅದು ಮನುಷ್ಯರಿಗೆ ಅಸಾಧ್ಯ, ಆದರೆ ನಿನಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯವಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ನಿನಗೆ ಅಸಾಧ್ಯವಾದುದು ಯಾವುದೂ ಉಂಟು ಯಾವುದೂ ಇಲ್ಲ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಈ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದೊಂದು ಆತ್ಮವನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ಪ್ರತಿಯೊಂದು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಸಭೆ ಕಟ್ಟಲ್ಪಡಲಿ, ಪ್ರತಿಯೊಂದು ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಸಭೆ ಕಟ್ಟಲ್ಪಡಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಮೂಲ ಮೂಲಕ ಸುವಾರ್ತೆ ತಲುಪಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯವನ್ನು ರಕ್ಷಿಸುವಪ್ಪ, ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ದಯಪಾಲಿಸು ಸ್ವಾಮಿ. ಒಂದು ಆತ್ಮವು ನಶಿಸಿ ಹೋಗುವುದು ನಿನಗೆ ಇಷ್ಟವಿಲ್ಲಪ್ಪ. ಕರ್ತನೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡು, ನೀನು ಸಹಾಯ ಮಾಡು, ನೀನು ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಸುವಾರ್ತೆ ಜನರು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ರೋಗ ರುಜಿನಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಿಂತು ಹೋಗಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ. ವಿಗ್ರಹದಲ್ಲಿ ಮಾಟಮಂತ್ರ ಕರ್ತನೆ ಅಡೆತಡೆ ಜಗಳ ಒಟ್ಟಕಿಚ್ಚು ಕರ್ತನೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಿಂದ ಬಿದ್ದು ಹೋಗಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ. ಶಾಂತಿ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಶಾಂತಿ ಸಮಾಧಾನ, ನಮ್ಮ ತಾಲೂಕುಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿ ಶಾಂತಿ ಸಮಾಧಾನ. ನೀನು ಪ್ರೀತಿಸುವಂತ ದೇವರು ಹಾಗೆ ಕರ್ತನೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮನುಷ್ಯರು ಕೂಡ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸುವ ಹಾಗೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಕೃಪೆ, ನಿನ್ನ ದಯೆ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಮೇಲೆ, ನಮ್ಮ ಪಟ್ಟಣದ ಮೇಲೆ ಇರಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡುತ್ತಾ ನನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನಿನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತಾ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಎಲ್ಲರೂ ಎಲ್ಲರ ಸಂತೋಷ ಕಾಣ್ತಾನೇ ಇಲ್ಲ. ನಮ್ಮ ದೇವರು ಭಯಂಕರನಾದಂತ ದೇವರು, ಯಾರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋರಿಗೆ ನೋಡಿ ಹೇಳ್ರಿ, ನಾನು ಸಂತೋಷವಾಗಿದ್ದೇನೆ, ನೀನು ಕೂಡ ಸಂತೋಷವಾಗಿದ್ದೀಯಾ ಅಂತ ಕೇಳ್ರಿ. ಯಾಕೆ ಇಷ್ಟು ನಗು ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ? ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಜೊತೆಯಾಗಿರುವಾಗ ಆತನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ನಾವು ಸಂತೋಷವಾಗಿ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಪ್ರತಿಷ್ಠಿಸಿ ಆಯ್ಕೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನಲ್ಲಿಗೆ ಕರೆದಿದ್ದಾರೆ. ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ದೇಶವನ್ನು ಬದಲಾಯಿಸುತ್ತದೆ. ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ರಾಜ್ಯಕ್ಕೂ ಬದಲಾಗುತ್ತದೆ. ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರತಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಕೂಡ ಬದಲಾಗುತ್ತದೆ. ನಾವು ಒಂದು ದಿನವಾದರೂ 1 ಗಂಟೆಯ ಸಮಯ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಆ ಪ್ರಾರ್ಥನೆ. ನಾವಿರುವಂತ ಎಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇಬೇಕು. ಅದು ನಮ್ಮ ಭಾರ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡದೆ ಹೋಗಿ ಆಗಿದರೆ ದೇವರ
ಸೈಕಲ್ಗಳ ಮೂಲಕ, ಟಿವಿಗಳ ಮೂಲಕ ಮತ್ತು ಯೂಟ್ಯೂಬ್, ಫೇಸ್ಬುಕ್ ಮೂಲಕ ಎಲ್ಲ ಸ್ಪರ್ಧೆ ಸಾರಲ್ಪಡಲಿಕ್ಕಾಗಿ ನಾವು ಸೇವನೆಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಮಾಡೋಣ. ಮತ್ತು ಯೂಟ್ಯೂಬ್ ಆಗಿ, ಫೇಸ್ಬುಕ್ ಆಗಿ ಯಾವುದೇ ರೀತಿಯಂತ ವ್ಯರ್ಥವಾದಂತಹ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಾವು ಉಪಯೋಗಿಸಬಾರದು. ಇದು ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಕೂಡ ಒಂದು ಮೊಬೈಲ್ಗೆ ಎಲ್ಲ ಕೂಡ ಅಭ್ಯಾಸಕ್ಕೆ ಅಡಾಪ್ಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ಒಂದು ಅಭ್ಯಾಸವನ್ನು ತೆಗೆದುಹಾಕಿ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮತ್ತು ಒಳ್ಳೆಯ ಒಂದು ಯಶಸ್ಸು ಅವರು ಗಳಿಸುವ ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಮನದಲ್ಲಿರುವಂತಹ ಸಿಸ್ಟರ್ ಕವಿತಾ, ಈ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಒಂದೆರಡು ನಿಮಿಷಗಳ ಕಾಲ ನಾವು ಸೋತು ಹೋಗದೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಸ್ತೋತ್ರ ಪರಿಶುದ್ಧ ಸ್ತೋತ್ರ ಎಲ್ಲರೂ ಮೌನವಾಗಿರ್ಬೇಕು. ಎಲ್ಲ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. Hallelujah. ఆకాశమని సింహాసనము భూమిని బాధపీఠమును సెలుచున్న యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా నాకు ఇచ్చిన ప్రయత్నాన్ని బట్టి నేను కోట్ల స్తోత్రాలను చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్య. అనేక విధముగా స్వామి, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మొబైల్ అడిక్ట్ అయిపోతున్నారు స్వామి. అయ్యా వ్యర్థమైన వాటిని వాక్యం శ్రమిస్తుంది. భావి అంటా ఉన్నాడు, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా తొలగింపచేయండి స్వామి. అదే విధంగా స్వామి, ప్రతి ఒక్క బిడ్డ నా స్వామి, చిన్న పిల్ల మొదలుకొని దాపం వచ్చిన ప్రతి ఒక్కరు వ్యర్థమైన వాటిని చూడకుండా మనోనేత్రములు నన్న సాతాను ప్రభు బుద్ధితనంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. నేను అటువంటి బుద్ధితనంలో నుండి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నేను గద్దిస్తున్నాను. ఎవరైతే మొబైల్స్ యూజ్ చేస్తుంటున్నారు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అయ్యా వాట్సాప్ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్క నీకే సమస్త ఘనత చెల్లించుకుంటూ మా
ప్రియ రక్షకుడైన యేసే నామములో పెట్టుకొని పొందించుదాము తండ్రి. ఆమేన్. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. అందరూ పాడదామా? నిన్నే నిన్నే అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? ఒక ప్రార్థన చేద్దాము. అయ్యా, నీవు నన్ను విడిచిపోకయ్యా, నీవు నన్ను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవంటే నాకు చాలు యేసయ్యా. అందరూ పాడదామా? నీవంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే ప్రభువా, నిన్నే ఆరాధించాను ప్రభువా, నా మరణాలను తండ్రి ప్రభువా, నీవు లేకపోతే మేము జీవించలేమా? నీకు కలిగిన క్షణమైన జీవించలేము బ్రతకలేము ప్రభువా. ఇంతవరకు కాపాడిన దేవా, నీకు స్తోత్రం నాయనా. ఇంత తోడనించే దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం సహోదరి, భారం కలిగి మనం ప్రార్థన చేస్తాం సహోదరి. మన మహిళలను దేవుడు ఏర్పరచబడ్డాడు. శిలువలో శిలువేలి యేసు స్వామి ఆయన మొదటిదాగి కండంత స్త్రీలు బలముಳ್ಳలాగి ಬೆಂಕುದಾಗಿ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅಮ್ಮಾಯಿದಾಗಿ ನನ್ನು ಭಕ್ತಿ ಮಾಡಿ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯಿಂದ ತೋರಿಸಿದ್ದಾನೆ. ಆತನ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಹೇಳಿದಂತ ಮಾತು, ನನಗೋಸ್ಕರ ಅಳಬೇಡಿ, ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಅಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. ನಾವು ಅವರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ, ನಾವು ಕಣ್ಣೀರಿನಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಈ ಸಮಯ ವ್ಯರ್ಥವಾಗುವುದು ಬೇಡ ಸಹೋದರಿ ಸಹೋದರನೇ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮೊದಲನೇ ಮಾತು, ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ. ನಮ್ಮ ದೇವರೆಷ್ಟೋ ಕಷ್ಟಪಟ್ಟು ತಂದೆಯ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ನಾವಿತರರನ್ನು ಕ್ಷಮಿಸಿ, ನಾವಿತರರನ್ನು ಪ್ರೀತಿಸುವಂತ ಭಾಗ್ಯ ದಯಪಾಲಿಸಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಾವು ಸ್ತ್ರೀಯರು ಒಂದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಲುದ್ದಳ ಹೃದಯವನ್ನು ತೆರೆದಂತೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತಿ ಹೃದಯಗಳು ಪ್ರತಿ ವಾಕ್ಯಕ್ಕೆ ಕರ್ತನ ಹೃದಯವು ತೆರೆಯುವಂತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಸಹೋದರಿ ಸಿಸ್ಟರ್ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల నా తండ్రి, నీకే వందనం స్తుతులు స్తోత్రములు తండ్రినైనా. దేవాది దేవా, ఈ మధ్య సమయంలో తండ్రినైనా ప్రభువా, పాటలైతే తండ్రి ఆరాధనైతే పట్టుకునికి స్తోత్రం యేసయ్యా తండ్రి. ప్రభువా, నీకే వందనం స్తోత్రములు తండ్రినైనా. స్త్రీలైనా ఒక చోటుగా చేర్చి తండ్రినైనా నేను ఆరాధించినట్టు చూపిన కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రినైనా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే స్తోత్రములు నాయనా. అయా వాక్యం చెప్పబోతున్న తండ్రి, నీ దాసరాలు తండ్రినైనా అభిషేకించండి అయ్యా తండ్రినైనా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీకు